హలో గైస్, నాకైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా టైమ్స్ వస్తున్నాయి. అన్నిటికీ రిప్లై అయిపోతుంది. సో అన్నిటికీ రెస్పాండ్ అవ్వడం ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. అందుకే మీ ముందుకు అయితే ఈ వీడియో తీసుకొస్తున్నాను. అందుకే ఈ వీడియోలో నేను మొత్తం బ్రీఫ్ గా అసలు ఎన్ఐటీలో నేను అసలు ఏం చేస్తున్నాను, ఎన్ఐటీలో నేను అసలు ఏం తీసుకున్నాను అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తాను ఈ ఫుల్ వీడియోలో. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మన నెక్స్ట్ వచ్చే కంటెంట్ చాలా బాగుంటుంది. సో చాలా మందికి యూజ్ అయ్యింది. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ఐటీలో పాస్డ్ అవుట్ బ్యాచ్ ఉందా లేదా, అండ్ అసలు ఎవరెవరు ఉన్నారు, పాస్ట్ అసలు సీనియర్స్ ఎవరా జూనియర్స్ ఎవరా. సో నేనైతే ఫస్ట్ బ్యాచ్, మా ముందు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు 10 మెంబర్స్ అనమాట. సో వాళ్ళ తర్వాత మేమే జాయిన్ అయ్యాం. నేనైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా అండ్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడైతే నా ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఉన్నప్పుడు బీఎస్సీ ఒకటే ఉంది, బిట్స్ డిగ్రీ బీఎస్సీ అనమాట. సో నేను వచ్చేటప్పటికి మాకు ఎలా ఉందంటే, సో చాలా మంది డిగ్రీకి వాల్యూ ఉండిద్దా లేదా పేరెంట్స్ డౌట్ పడ్డారు. సో అందువల్ల వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే సిడిఓతో కొలాబరేట్ అయ్యి అంటే అఫ్లీట్ అయ్యి సిడిఓని ఎన్ఐటీతో కలిపారు. సో ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అలా కూడా చూస్ చేసుకున్నాను. సో నేనైతే బిట్స్ చూస్ చేసుకున్నా. నేనైతే బిట్స్ బీఎస్సీ నెక్స్ట్ వేవ్లో, అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది బీటెక్ తీసుకున్నారు. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మేమైతే ఫస్ట్ అయితే HTML CSS అంటే వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. సో వాళ్ళు చెప్పినట్టే ఫస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మేము స్టార్ట్ చేసాం అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా చేసాం కొన్ని HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ ఇప్పుడు వరకు అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు నేర్చుకుంటుంది రియాక్ట్ అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్, అంటే నేను నేర్చుకుంటున్న స్కిల్స్. అండ్ బిట్స్ పరంగా ఏంటంటే నాకు ఒక సెమ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ సెమ్ రేపు వస్తుంది అనమాట, రేపు మేలో. అదే రేపు ఇంకొక 10 daysలో ఎగ్జామ్ బిట్స్ అయితే ఉంది. అండ్ సో చూసారైతే ఇప్పుడు దాకా స్కిల్స్ నేర్చుకున్నాం, అది కాకుండా బిట్స్లో సెమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. కానీ ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎన్ఐటి జూనియర్స్కి ఎలా ఉందంటే, సో వాళ్ళకి ఏంటంటే సపరేట్గా డిఫరెంట్ స్టేట్స్లో అక్కడ ఉన్న బీటెక్ కాలేజ్తో అఫిలియేట్ అయ్యారు. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తుందంటే బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఎన్ఐటి సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎన్ఐటికి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ ఒక సర్టిఫికేట్ ఉంది, అది కూడా ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి నన్ను చాలా మంది అన్న సీడు క్యాంపస్ మారుతుంది అన్న చిలుకూరులో అంటున్నారు. డిఫరెంట్ చాలా డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారు. సో నేను వచ్చేటప్పటికి బిట్స్ బిలాని లో బీఎస్సీ డిగ్రీ తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా నాకు బీటెక్ గురించి ఐడియా లేదు. అండ్ అది పక్కన పెడితే అసలు మెయిన్ నాకు తెలిసిన విషయం ఏంటంటే బీఎస్సీ అండ్ నాకు స్కిల్స్ పరంగా ఇది అనమాట. ఏదైతే నేర్చుకుంటానో అండ్ అప్కమింగ్లో ఏం నేర్చుకుంటానే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ జరుగుతున్నాయి ప్రెసెంట్ ఇప్పుడైతే. అండ్ ఇంటర్న్షిప్స్ ఎలా జరుగుతాయి అంటే ప్రతి మంత్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాకు. అండ్ ఆ వచ్చిన రిజల్ట్స్ బట్టి వాళ్ళు క్వాలిఫై చేస్తారు, నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్స్ జరుగుతాయి. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మనకి కంపెనీ అదే ఈ పర్టికులర్ కంపెనీకి వచ్చి ఇంకా నెక్స్ట్ ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటాం. ఇంటర్న్షిప్ అంటే డైరెక్ట్ ఇంటర్న్షిప్ కాదు చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్న్షిప్స్ అంటే కండిషన్ ఇంటర్న్షిప్స్, అంటే వాళ్ళు పర్టికులర్గా ఇన్ని డేస్లో లైక్ ఇన్ని మంత్స్లో వీళ్ళు అన్ని కోర్సెస్ స్కిల్స్ నేర్చేసుకుంటే ఒకవేళ మేము వెంటనే ఇంటర్న్షిప్ ఇస్తాం, అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్లో ఇంటర్న్షిప్ ఉండిద్ది. నాకు తెలుసు చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, సో జాయిన్ అవ్వాలి లేదా ఎన్ఐటీలో వెళ్ళాలని. అండ్ నాకు పర్టికులర్గా ఎంతవరకు తెలుసు నేను చెప్తున్నాను. సో అప్కమింగ్ క్యాంపసెస్ ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. కానీ నాకు దాని మీద ఐడియా లేదు, గ్రిప్ లేదు. అంటే అసలు నాకు దాని మీద ఐడియా లేదు. ఇప్పుడు నేనైతే నా స్కిల్స్ మీద ఫోకస్ చేసుకుంటాను. అండ్ అప్కమింగ్లో ఇవే ప్రెసెంట్ ఇంటర్న్షిప్స్ అను, అది కాకుండా నేను వేరే కంటెంట్ గురించి ప్రిపేర్ అవుతూ వేరే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఎన్ఐటి పార్ట్ అనేది నాకు ఎక్కువ తెలియదు. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, చాలా రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి రోజుకి టూ త్రీ చాలా మంది కొత్తగా 2-3 మెంబర్స్ వస్తున్నారు. అండ్ వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు, కొంతమందికి రిప్లై ఇవ్వటం లేదు, ఇవ్వాలా వద్దా అర్థం కావట్లేదు. కొంతమంది డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అన్న ఇలా ఉందన్న, అన్న ఇక్కడ క్యాంపస్ ఎలా ఉండిద్ది అన్న, అక్కడ క్యాంపస్ ఎలా ఉండిద్ది అన్న అని. నాకు బేసిక్గా ఆ క్యాంపస్ ఎలా ఉండిద్దో నాకు అసలు ఐడియా లేదు. సో నేను చెప్పలేను అది ఎలా ఉండిద్ది అనేది. అండ్ అది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి మాత్రం నేనున్న క్యాంపస్ అయితే ఉండదని నాకు ఒక ఐడియా అయితే ఉంది. ప్రెసెంట్ అయితే నేనున్న క్యాంపస్ అయితే వాళ్ళకి ఉండటం లేదు అన్నారు. జస్ట్ నేను విన్నా, ఇదంతా నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఈ వీడియో ఎందుకు నేను షేర్ చేస్తున్నా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. మీరు ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే నేను పర్టికులర్గా నేనైతే కాదనుకుంటున్నాను. సో అడ్రస్ చేయలేకపోతున్నా చాలా మందికి. సో చాలా మందికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నన్ను డిఎం చేసే వాళ్ళకి రిప్లై ఇవ్వను నేను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి. అంటే ఈ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు దాకా నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, అది కాకుండా నేను విడిగా నేర్చుకుంటున్నాను. ఇవన్నీ మిగతా నెక్స్ట్ వేవ్ చేసి అవి కాకుండా నేను విడిగా నేర్చుకునే చాలా ఉంటున్నాయి. అండ్ దాని మీద ఫోకస్ చేస్తున్నా. సో జస్ట్ నేను చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే డిఎం చేస్తున్న అందరికీ రిప్లై ఇవ్వలేను. సో ఆ కన్సర్న్ చూసి దాన్ని బట్టి రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ద వీడియో గైస్, ఇదే చెప్దామని. జస్ట్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ ఎక్కువ వస్తున్నాయి, చాలా మంది డిఫరెంట్గా డీటెయిల్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వే గురించి.
సో 10 క్యాంపస్ గురించి నాకు అంత ఐడియా లేదు. జస్ట్ నా క్యాంపస్ గురించి మాత్రమే నాకు ఐడియా ఉంది. నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేయగలను గానీ, వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, అక్కడ ఎలా ఉండొచ్చు అనేది నాకు అసలు బేసికల్‌గా ఐడియా అయితే లేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా మిగతా అయితే మీకే వదిలేస్తున్నాను. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. సో ఇప్పుడు లింక్డ్ఇన్ అయితే ఏదైతే ఉందో దాని మీద కూడా కంటెంట్ చేస్తున్నాను. దానిలో కూడా కంటెంట్ చేస్తున్నాను లింక్డ్ఇన్‌లో కూడా. సో దానిలో ఎలా గ్రో అవ్వాలి, సో మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి మన పర్సనల్ బ్రాండింగ్ అనేది, అండ్ ఆల్సో మనం ఎలా నేర్చుకోవాలి స్కిల్స్ అనేది, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. అండ్ నేను ఎలా నేర్చుకుంటాను అనేది కూడా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. మన ఛానల్ అయితే అప్కమింగ్లో ఇలాంటి కంటెంట్ వస్తుంది. మీరు ఎక్కడ జాయిన్ అయినా ఏం పర్లేదు, మన కంటెంట్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది కదా మన వీడియో. బేసికల్గా మన నెక్స్ట్ అప్కమింగ్ కంటెంట్ కూడా చెప్దామని దీనిలో చేస్తున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.